ఇంకా లోకల్ అనంతా చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. ఒక్కొక్క క్లాస్ 3 hours ఉంటుందంట. 3 hours మధ్యలో ఎవరికైనా టాయిలెట్ వచ్చినా, వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు. వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదంట. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట. వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే. మీరు కొట్టిపడేయడానికి లేదు. 800 మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను. 800 పిల్లలు ఉంటే 800 మంది పిల్లలు, 800 మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది. ఆ 5 floors ఉన్నాయి. 5 floors కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్క రోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివించరు వాళ్ళు. బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా 2 నిమిషాలు వీడియో తీయలేకపోయాడు. అన్కుక్డ్ రైస్ ఇస్తారంట. రైస్ లో కూడా వాటర్ ఉంటుందంట. ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా, చారు అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట. కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు. కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో, పురుగులు వస్తున్నాయంట. పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్ లో పురుగులు వచ్చినాయంటే ఇవి కాక్రోచ్ పురుగు కాదు, ఇవి కూడా ఇంగ్రీడియంట్సే. అది ఇలాయచీ, బ్లాక్ ఇలాయచీ పెద్దది, లేకపోతే లవంగము, దాన్ని మీరు పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. వాటర్ రావు, ఫుడ్ లో మెస్, మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయరు. 3-4 days కోసం తీస్తారు. వాష్రూమ్స్ లో శానిటరీ నాప్కిన్స్ అవన్నీ తీసారు. 3-4 days కోసం తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు. ఫుడ్ విషయం కోసం మొత్తం వాటర్ లాంటి రైస్ అనేది వాటర్ తీరు ఉంటాయి. కర్రీస్ అన్ని నాన్ వెజ్ అయితే అసలుకే బాగుంటుంది. నాన్ వెజ్ ఉన్న స్పూన్ వెజ్లో పెడతారు, వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు. తాగే వాటర్లో కాక్రోచెస్ వస్తాయి. మొన్న అయితే ఇట్టే కొట్టిరా ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర. మాకు వాటర్ అనేది కూడా 4th floor వాటర్లో లేవు. మిడ్ నైట్స్లో మాకు వాటర్ కావాలని సార్ 3rd floor లేదా 5th floor అవి కూడా డ్రెస్ వస్తారు. వాళ్ళని బయటకి ఇట్లా వస్తే బతమాలు తెప్పించుకుంటాం. మొత్తం లీక్ అవుతుంది. అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటకు వెళ్ళడానికి రాదు. రూమ్లో కూడా వాటర్ లీక్ అవుతుంది. రూమ్లో నుంచి రోడ్లకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నడిచిపోతుంది, మొత్తం నడిచిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉండలేదు. వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. బాగానే వస్తలేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేరు. వాటర్ వచ్చి నిలుద్దాం మళ్ళీ.